తెలంగాణలో ఎన్నికలు సజావుగా జరిగేలా భద్రత కల్పించాలని డీజీపీ రవి గుప్తాను కలిశారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల నేపథ్యంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న బలగాలతో పాటు అదనపు బలగాలు మోహరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు డీజీపీతో పాటు ఎన్నికల కమిషన్కు లేఖల ద్వారా సమస్యలను విన్నవిస్తామన్నారు. రాజకీయ వాతావరణాన్ని ప్రొవోకేటివ్ స్పీచెస్ వల్ల చాలా ప్రికేరియస్ కండిషన్స్ ఏర్పడింది. ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు దిగజారుడు మాటలు మాట్లాడి ఆఖరికి కాంగ్రెస్ పూర్తిస్తే మంగళ సూత్రాలు కూడా రాకుంటున్నటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా ఓల్డ్ సిటీలో కొందరు బీజేపీ నాయకులు చేసే ప్రసంగాలు కానీ ఎంఐఎం వాళ్ళు చేసే ప్రసంగాలు కానీ ఇదివరకు ఎన్నడూ లేని పద్ధతిలో ఒక వాయిలెన్స్ వాతావరణాన్ని చూపిస్తారు. కాబట్టి మేము ఏం డిపెండ్ చేసిన డీజీపీ గారికి అంటే ఈ రోజున పరిస్థితిని బట్టి పారామిలిటరీ ఫోర్సెస్ని అదనంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రికేరియస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ స్టేట్లో ప్రివేల్ అవుతుంది. దీన్ని కంటిన్యూ చేయాలంటే గతంలో ఉన్న ఫోర్సెస్ సరిపోవు. కాబట్టి అదనపు బలగాలు తీసుకురావాలంటే వారు కూడా అంగీకరించాలి నిజానికి. ఆ వాతావరణం ఈ రోజు ఇక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్ కొద్దిగా వోలటైల్ అట్మాస్ఫియర్ ఉందనే విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తారు. అదనపు బలగాల కోసం ఖచ్చితంగా కేంద్రానికి రాస్తామని అదనపు బలగాలు తీసుకొచ్చి పారామిలిటరీ ఫోర్సెస్ని ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ మొత్తం తెలంగాణలో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా డిప్లాయ్ చేస్తానని ఆయన వాగ్దానం చేయడం జరిగింది. మీ ద్వారా కూడా అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజు గారికి కూడా ఇదే విషయాలు చెప్పబోతున్నాం. ఈ కమిటీ తరఫున మేము ఎల్లుండి 3:30కు వికాస్ రాజ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ కమిటీ అంతా కూడా మేము అక్కడే ఈ విషయాలు చెప్తాం. అది కాకుండా మేమందరం కూడా ఒకటేసారి ఉన్నదే 15 రోజులు కాబట్టి అందరం తలా 2-3 నియోజకవర్గాలు తీసుకున్నాం.